ఇక ఉపాధి పనుల కల్పనతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు జనసేన పార్టీ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం గునుపూరుపేటలో ఉపాధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులు చేస్తున్న మహిళలతో ఆమె కాసేపు మాట్లాడారు. నియోజకవర్గంలో చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటున్న ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రోత్సాహం అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం 2025-26 విజయనగరం జిల్లాలో పరిస్థితిని గమనించినట్లయితే 138 లక్షల పని దినాలకు కల్పించడంతో పాటు సుమారు 310 కోట్ల రూపాయల వేతనాల రూపంలో చెల్లించినటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ పరిధిలో గునుపూరుపేటలో ఉన్నాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో లోకం మాధవ్ గారు ఇక్కడ ఉపాధి పనులు పరిశీలించడం జరిగింది. వారిని ఉద్దేశించి కూడా మాట్లాడిన పరిస్థితిని కూడా మనం చూసాం. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. ఈ రోజు మీరు ఉపాధి హామీకి సంబంధించి శ్రామికులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఏదైతే వేసవి దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి టార్పాలను కూడా ఇవ్వడం జరిగింది. మీరు గమనించిన అంశాలే. ఖచ్చితంగానండి. ఈ మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా మన విజయనగరం జిల్లాని తీసుకుంటే ఎక్కువ మంది ఉపాధి హామీ శ్రామికులే మనకున్నారు. ఎందుకంటే ఇక్కడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి దాన్ని మార్చడానికి రాష్ట్రాలతో పాటు జిల్లాలని కూడా ప్రాంతాలని ఆర్థిక అభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు ఈరోజు. కాకపోతే నేను వచ్చిన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎలక్షన్ల ముందు కూడా నేను ప్రతి చెరువు పనికి వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను. ఇక్కడున్న మహిళలందరితో కూడా ఈ ఒక గంట సమయం వెచ్చిస్తే అసలు మనం ఏం చేసాం వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు దాన్ని, అలాగే వాళ్ళకి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి, ఏవి పట్టించుకోవట్లేదు అధికారులు. మనం ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా రన్ చేస్తున్నాం. సో కాబట్టి వాటన్నిటిని కూడా తెలుసుకోవడానికి వచ్చాను నేను. ఉపాధి హామీ అయితే ఖచ్చితంగా వాళ్ళకి వేతనాలు పడుతున్నాయి, పనులు చేస్తున్నారు, అలాగే పనులు కూడా క్రియేట్ చేస్తున్నాం. వర్క్ ఐడీలు లేకపోతే ఆ పంచాయతీల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళకి వర్కులు క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే చాలా చోట్ల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు నాతో ప్రజలు మాట్లాడింది ఏంటంటే గుణపూర్పేట మీరు తీసుకుంటే ఈ రోజు నేనున్న ప్లేస్, ఇక్కడ ఆనందరాజు చెరువు అనే 14 ఎకరాల చెరువుని కబ్జా చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నించింది. 22 ఎకరాలు అంటే మా వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. ఆ చెరువును కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే జనసేన నాయకులు మేమందరం కలిసి, అప్పుడు టీడీపీ కూడా మాతో కలిసి వచ్చింది, మేమందరం కలిపి ఆ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని ఖచ్చితంగా మళ్ళీ పరిరక్షించాం. ఆ రోజు మళ్ళీ ప్రభుత్వ ఆస్తిని మేము పరిరక్షించడం జరిగింది. కాకపోతే ఈ రోజు రైతులు, దాని కింద ఉన్న రైతులు ఈ రోజు ఇంకా నష్టపోతున్నది ఏంటంటే దానికి ఉన్న కాలువలు, కొండ మించి నీరు దానికి వస్తుంది ఆ 22 ఎకరాలకి, ఆ కాలువలన్నీ పూడ్చేశారు. ఈ చెరువులోకి నీరు రాకూడదు, ఈ చెరువును పూర్తిగా కప్పేయాలి, కప్పేసి రోడ్డు పక్కనే ఉన్నది దీన్ని కబ్జా చేయాలన్న దురుద్దేశంతో ఆ కాలువల్లో నీరు రాకుండా చేస్తున్నారు. ఈ రోజు ఫీల్డ్ అసిస్టెంట్ కి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేంటంటే మీరు వర్క్ ఐడి క్రియేట్ చేసి ఆ కాలువలన్నీ తవ్వండి. ఒకవేళ ఎవరైనా లేఅవుట్లు కానీ ఎవరైనా కప్పేసిన వాళ్ళు ఇబ్బంది పెడితే నా దృష్టికి తీసుకురండి. రెవెన్యూ యంత్రాంగంతో అలాగే అధికారులతో కలిసి మనం ఆ కాలువను అంతటిని పునరుద్ధరించి ఎక్కడైతే స్లాబ్ కల్వర్ట్లు కట్టాలో అక్కడ కట్టాలి, ఎక్కడైతే పైప్ కల్వర్ట్లు వేయాలో అక్కడ వేయాలి. నీరును మటుకు ఆ చెరువులోకి రావడమే ఒక ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని కూడా ఈ రోజు ప్రజలకు చెప్పడం జరిగింది. నాయకులకు కూడా దాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్ళమని కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ప్రజల కోసమే ఈ రోజు పనిచేస్తాం. ఈ రోజు ప్రజలను అడగడం జరిగింది, మీకు వేతనాలు కరెక్ట్ గా పడుతున్నాయమ్మా? పడుతున్నాయి. మీకు పని దినాలు ఇస్తున్నారు. ఎక్కడైతే ఇవ్వట్లేదో వాటి మీద మనం ప్రత్యేక కసరత్తు చేస్తున్నాం. ఒకవేళ ఫారెస్ట్ భూములు అయితే ఫారెస్టులను అడుగుతున్నాం. కాకపోతే మనం వచ్చే ఏడాది 125 రోజులకి ఎలా చేస్తాం, ఎందుకంటే చెరువు పనులు ఒకటే కాదు. అందుకని ప్రజలకు కూడా ఏం చెప్తున్నామంటే మీకు అరాకొరా భూమి ఉంటే, మీకు జాబ్ కార్డ్ హోల్డర్ అయితే హార్టికల్చర్ వైపు వెళ్ళండి అని కూడా ఈ రోజు ప్రజలకు దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతున్నది. ఈ వచ్చినప్పుడు మాట అంటే మనం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల తలసరి ఆదాయం పెరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఎలా చేయాలి, ఇంటికో పారిశ్రామికవేత్తను ఎలా తయారు చేయాలి, ముఖ్యంగా ఎస్హెచ్జి గ్రూప్స్ వాళ్ళని మన అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్లాలన్న దాని మీద కూడా ప్రజలతో చర్చించడం జరుగుతున్నది. ఇది మనం చూస్తాం. ప్రధానంగా చూసినట్లయితే చెరువుల్ని కాపాడుకున్నట్టయితేనే మనం ఉపాధి కల్పన జరుగుతుందని చెప్తారు. ఈ దిశగా
చెరువులను అయితే కాపాడుకునే ప్రయత్నం గతంలో చేసాం, ఇప్పుడు కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. మరోవైపు ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, తాగునీరు కానీ, పారిశుద్ధ్యం కానీ, దీనికి సంబంధించి 2 దశల్లో పరిష్కరించే మార్గాన్ని కూడా ప్రజలకు చెప్తున్నారు. ఏంటంటే ప్రధానంగా సచివాలయ స్థాయిలో వాళ్ళ ఉద్యోగులు నేరుగా కలిసి సమస్య పరిష్కరించుకోవడం ఒకటి, రెండోది నేరుగా ఎమ్మెల్యేని కలిసే అవకాశాన్ని కూడా కల్పిస్తామని చెప్తున్నారు. ప్రతి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఒక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ 2 దశల్లోని ప్రజలు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని వారి సమస్యలను పరిష్కరించవచ్చు అని కూడా ఎమ్మెల్యే నేరుగా ప్రజలకు తెలియజేసిన పరిస్థితిని మనం త్వరకు చూసాం. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.